పిల్లలముగా మనం మారాలంటే ఆ నరకం తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? అపోస్తల కార్యములు 2:21. అలాగే అపోస్తల కార్యములు 2:38. ఆయన శిలువలో మరణించింది మన కోసమే. ఆయన శిలువ మరణాన్ని వృధా చేయకుండా మనము ఆయన మన కోసం సిద్ధపరిచిన ఆ రక్షణను పొందుకోవాలి. ఆయన చేయాల్సినంత చేశాడు మన కోసము. మనం చేయాల్సిందేమి? ఇప్పుడు ఆయన దేవాది దేవుడు, ఆయన భూమి మీదకి దిగొచ్చిన దేవుడని గుర్తెరిగి, మన స్థానంలో ఆయన మరణించాడని గుర్తెరిగి, ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఆత్మతో నింపుతాడు, పాపాన్ని జయించే శక్తిని ఇస్తాడని గుర్తెరిగి యేసు ప్రభువు నామమున మనము బాప్తిసం తీసుకున్నట్లయితే ఆయన పిల్లలుగా చేయబడతాము, ఆయన సొత్తుగా చేయబడతాము, ఆయన రాజ్యానికి వారసులుగా ఉంటాము. కాబట్టి మనమందరము ఈ విషయాన్ని